ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, ఏమైనా అకేషన్స్ ఉంటే మనం స్పెషల్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాలి అంటే అందరూ చూస్ చేసుకుంటారు గోల్డ్ ఫేషియల్. సో గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలంటే ఒక 2000 అయినా ఎఫర్ట్ చేయాలి. జస్ట్ 20 రూపీస్ లో మీకు అంతే రిజల్ట్ ఇచ్చే పపాయ ప్యాక్ తో అని చెప్తున్నారు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభారాణి గారు. సో శోభా గారు ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, 2000 నుంచి 20 రూపీస్ జస్ట్ ఎఫర్ట్ చేస్తే చాలు అంటున్నారు. మిరాకిల్ ప్యాక్ అంటున్నారు, ఏంటో చూసేద్దాం మనం కూడా. హాయ్ అండి శోభా గారు. హలో లక్ష్మి గారు. హాయ్. ఫేషియల్ అనేటప్పటికి గోల్డ్ ఫేషియల్ అనేది చాలా ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైనా మంచి కాస్ట్యూమ్ లో అద్రిపోవాలి అంటే కనుక గోల్డ్ ఫేషియల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ అవసరం లేదు, 20 రూపాయలు చాలు అంటున్నారు. ఏంటి అంతా? ఈ గోల్డెన్ ఫేషియల్ అనేది డిపెండ్స్, వాళ్ళ బ్రాండ్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. మినిమం 2000 అంతే కదా, మినిమం 2000. గోల్డ్ ఫేషియల్ అనేది పెళ్లి కూతురు చేయించుకుంటూ ఉంటారు జనరల్ గా, లేకపోతే కొంచెం స్కిన్ బాగా ఉండాలి రెగ్యులర్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో గోల్డ్ ఫేషియల్ అంటే పార్లర్ కి వెళ్తేనే గోల్డ్ ఫేషియల్ వస్తుందా అంటే కాదు. మన ఇంట్లో ఉండే వస్తువులతో కూడా ఈక్వల్ రిజల్ట్ వచ్చే ఫేషియల్ అంటే ఫేస్ ప్యాక్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, సో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పపాయ కనపడుతుంది. పపాయ, ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ పపాయ. సో ముందు ఈ ప్యాక్ చెప్పబోయే ముందర ఈ పపాయ సెలెక్టింగ్ ఎలా ఉండాలనేది కూడా తెలుసుకోవాలి. ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే పపాయ సెలెక్టింగ్ లో గానీ తప్పు చేశారంటే గోల్డ్ ఫేషియల్ ఎఫెక్ట్ రాదు. ఈ సెలెక్టింగ్ ఎలా ఉండాలి అంటే, ఈ పపాయ అనేది జనరల్ గా ఇప్పుడు ఇలా చూస్తున్నారా, ఇది కట్ చేసిన పపాయ, ఇది ఇలా. ఓకే, ఈ పపాయ ఏంటి అంటే మార్కెట్ లో మనకి మగ్గిపోయిన పపాయ అంటే ఇంచుమించు లోపల మీకు రెడ్డిష్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండే పపాయ మంచి రిజల్ట్ వస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పపాయ అన్నాను కదా అని మార్కెట్ లోకి వెళ్ళి బండి మీద ఉంటాయి కదా, ఆ పీసెస్ ఉంటాయి కదా, అవి తెచ్చేసుకోవడం, దాన్ని వెంటనే మిక్సీ చేసేసుకోవడం చేస్తారు. పపాయ సెలెక్టింగ్ మిక్సీ చేసుకునేలా ఉండకూడదు. చేత్తో మ్యాష్ చేస్తే పేస్ట్ అయ్యేలా ఉండాలి. అంటే అంత పల్పీగా ఉండే పపాయ గోల్డ్ ఫేషియల్ ఎఫెక్ట్ మనకి ఇస్తుంది. అంటే ఫేస్ కి గానీ హెయిర్ కి గానీ మనం ఫ్రూట్ ప్యాక్స్ ఏవైతే వేస్తామో ఆ ఫ్రూట్ సెలెక్టింగ్ అనేది కరెక్ట్ బాగా మగ్గిపోయి ఉండాలి. మగ్గిపోయి తినేటప్పుడు అనుకోండి మనం కొంచెం గట్టిగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం, బట్ ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి మగ్గి ఉండాలి. అంతే రిజల్ట్. మనకి ఫ్రూట్ పండింది అంటే ఎలా ఉంటుంది, మనకి బాగా లోపల కంటెంట్, ఆ ఫ్రూట్ లో ఉన్న కంటెంట్ జ్యూసీగా బయటికి రావాలంటే దాన్ని పండనివ్వాలి. ఆర్టిఫిషియల్ గా పండనించడం కాదు, నేచురల్ గా పండితే ఫ్రూట్ లో ఎఫెక్ట్ అంతా బయటకు వస్తుంది, లేదా అది ఆగిపోతుంది కదా, దాని లోపల ఉన్న కంటెంట్ బయటికి రాదు. సో ఈ సెలెక్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే, ఇప్పుడు జనరల్ గా బయటికి వెళ్తారు, పపాయ తీసేసుకుంటారు. పపాయ స్కిన్ లోపల పాలు ఉంటాయి. సపోజ్ ఇవి ఆర్టిఫిషియల్ గా ముగ్గిచ్చిన పపాయ అయితే ఆ పాలు కూడా హీల్ అవ్వు, పాల్లా ఉండిపోతే లోపల ఉండిపోతే దీన్ని మీరు ఏం చేస్తారు, ఈ పైన స్కిన్ తీసేస్తారు, లేయర్ తీసేసి మిక్సీ చేస్తారు. సో మీకు పైకి పాలు కనిపించకపోయినా మిక్సీలో మిక్స్ అయిపోతాయి పాల కంటెంట్, దాని వల్ల ర్యాష్ వస్తుంది. ఓకే, అందుకే పపాయ సెలెక్టింగ్ ఎప్పుడు బాగా ఫ్రూట్. ఇప్పుడు మనం చాలా ఫ్రూట్ బాగా పండిపోయిందని చెప్పాను, ఇప్పుడు నేను కూడా ఇలా తీసుకొచ్చా. సో ఇలాంటప్పుడు అంటే అంత పండిపోయిన ఫ్రూట్ తెచ్చుకోవాలంటే మీకు దొరకదులే, మనకి ఎక్కడ దొరుకుతాయిలే అన్న ఫీల్ వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ కూడా తెచ్చుకుని దీని అవుటర్ లేయర్ ఎక్కడ నేను టచ్ టచ్ చేయకుండా ఫింగర్ తో గానీ లేదా నైఫ్ తో గానీ లోపల పార్ట్ మాత్రమే తీసుకున్నా చక్కగా, అది చక్కగా ఈ విధంగా ఈ సీడ్స్ అన్ని పక్కన పెట్టేస్తాము. పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇదిగో ఈజీగా ఉంది, ఎంత ఆరెంజ్ కలర్ చూసారు. ఇప్పుడు ఇదిగో మనం ఎక్కడ బయటికి వెళ్ళట్లా, చూస్తున్నారా, ఇదిగో అవుటర్ లేయర్ ఎక్కడ టచ్ చేయట్లా, ఓన్లీ ఇన్నర్ మాత్రమే టచ్ చేస్తున్నాం. మనకు కావాల్సినంత సరిపడినంత. ఇది ఓన్లీ ఫేస్ కేనా కాదు, హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎంతైతే కావాలో సీడ్స్ తీసేసి, ఇప్పుడు అక్కడ అవుటర్ మనం టచ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని మనం చక్కగా మన చేతితో మ్యాష్ చేయాలి. ఇంకా నేచురల్ గా ముగ్గిన పళ్ళు అనుకోండి ఇంకా బాగా వస్తుంది, ఇంకా రెడ్డిష్ కలర్ లో వస్తాయి మనకి. ఓకే, దీన్ని కూడా మనం చక్కగా ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, అంటే మిక్సీ చేస్తే పేస్ట్ అవ్వకూడదు, మన చేతితో చేస్తేనే పేస్ట్ అయ్యేలా పల్ప్ అయ్యేలా ఉంటేనే దాని రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో పపాయ సెలెక్టింగ్ అర్థమైంది కానీ అంత కేర్ఫుల్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఎంత గోల్డెన్ ఫేషియల్ ఎఫెక్ట్ వస్తుందని చెప్తున్నాం కాబట్టి చక్కగా మీరు
సెలెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes. ఓకే, హనీ యాడ్ చేసుకుంటాము. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేచురల్ బ్లీచ్ కాబట్టి హనీ అనేది మస్ట్ గా మనం ఫేస్ ప్యాక్ లో అప్లై చేస్తాం అలా. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇలా. సో నెక్స్ట్ ఒక సపోర్టింగ్ పౌడర్ ఇవ్వాలి. ఈ సపోర్టింగ్ పౌడర్ వచ్చేసి మనకి బియ్యం పిండి ఇస్తున్నాము. సో ఇది మనం ఒకవేళ ఫేస్ కి అప్లై చేసిన లూజ్ గా ఉంటుంది కాబట్టి ఫేస్ కి పట్టి ఉండదు కాబట్టి. సో ఈ విధంగా మనకి సపోర్టింగ్ పౌడర్ రైస్ ఫ్లోర్. ఈ రైస్ ఫ్లోర్ వల్ల ఏంటంటే మనకి స్కిన్ టైటనింగ్ కూడా వస్తుంది. చూడండి, ఇది సరిపడినంత. చాలా ఈజీగా కూడా మనం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వస్తుంది అది. ఓకే, ఈ విధంగా. సో థిక్ పేస్ట్ అయ్యింది కాబట్టి ఫింగర్ సహాయంతో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మసాజ్ చేసుకోవచ్చు చక్కగా. ఓకే, ఈ విధంగా మనం అప్లై చేసుకుంటాము. సో ఇక్కడ కూడా అప్లై చేయవలసిన టైం ఉంటుంది కదా, ప్రతి దానికి మనం మిక్స్ చేసిన తర్వాత అప్లై చేసి ఈజీగా బ్రష్ కి కూడా మనకు వస్తుంది అప్లై చేసుకోవడం. అబ్జార్బెన్స్ టైం ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చే టైం 15 to 20 minutes. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ చేస్తే హ్యాపీగా అసలు మీ స్కిన్ అనేది చాలా గోల్డెన్ గ్లో వస్తుంది అన్నమాట. విటమిన్ ఏ ఉంటుంది కదా, విటమిన్ మనకి డిఫిషియన్సీ లేకుండా కూడా ఉంటుంది. సో అందులో మంచి విటమిన్ ఏ ఉంది కాబట్టి స్కిన్ అనేది ఇంకా హెల్దీగా కనిపిస్తుంది. దీంతో పాటు విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఫ్రూట్స్ కూడా మనం ఇంటేక్ తీసుకుంటాం. ఎంత రిజల్ట్ వస్తుందో చెప్పండి అసలు. చాలా గోల్డెన్ గ్లో. ఇది ఓన్లీ లేడీస్ కి అంటే కాదు, జెంట్స్ కూడా వేసుకోవచ్చు. జెంట్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. సో ఎవరు వేసుకున్నా సరే టైం అనేది సర్టెన్ టైం 15 to 20 minutes అట్లీస్ట్ వీక్లీ ట్వైస్. ఇది కానీ మీరు ఫాలో అయినట్లయితే హ్యాపీగా గోల్డెన్ గ్లో అనేది మీ సొంతం. అంటే ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు కూడా కొంత మనం ఫేస్ క్లీన్ గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా బయటకు వెళ్ళి వచ్చేసిన తర్వాత వేసేసుకుంటే డస్ట్ పార్టికల్స్ అన్ని ఫేస్ మీద ఉంటాయి, బయట నుంచి వస్తాయి, అవి అబ్జర్వ్ అయిపోతాయి. సో ఫస్ట్ ప్యాక్ వేసుకునే ముందర ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. ఆస్ట్రోజెంట్ అనే లోషన్ ఆర్ రోజ్ వాటర్, ఈ రెండిటితోని మొత్తం ఈ రెండిట్లో ఏదో ఒకటి దాంతో ఫేస్ ని క్లీన్ చేసుకుని మనం ఎక్కడైతే ప్యాక్ వేయాలంటే, లేదంటే ఫేస్ సోప్ తో వాష్ చేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకోవచ్చు కదా, అలా అయినా ఓకే. సోప్ తో వాష్ చేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ టైం ఈ విధంగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. కంటికి చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా, మనం కీరా స్లైస్ అని అప్లై చేసుకుంటే మన బాడీలో ఉన్న హీట్ కూడా మనకి అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట, కూల్ గా అనిపిస్తుంది మనకి. సో టైం అనేది ఇంపార్టెంట్, వీక్లీ ట్వైస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, 100% గోల్డెన్ గ్లో అనేది మీ సొంతం కావాలి అంటే తప్పకుండా ఈ ప్యాకెట్ ట్రై చేసి నాకు చెప్పండి. షూర్. ఒకవేళ ఈ రైస్ ఫ్లోర్ లేకపోతే మనకి ఈ చూసింగ్ కి ఇంకేమైనా అప్లై చేసుకోవచ్చు అండి? శనగపిండి కానీ ఏమైనా? శనగపిండి పెట్టచ్చు, బార్లీ పౌడర్ పెట్టచ్చు, ఓట్స్ పౌడర్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సపోర్టింగ్ పౌడర్ ఎస్పెషల్లీ మనకి రైస్ ఫ్లోర్ పట్టి ఉండడానికి రైస్ ఫ్లోర్ ఎప్పుడైతే వేస్తామో స్కిన్ టైటనింగ్ అని అర్థం కూడా, స్కిన్ టైటనింగ్ కూడా వస్తుంది. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకొని చూడండి, నాకు రిజల్ట్ చెప్పండి ఎలా ఉంది. 20 రూపీస్ 20 days లో సరిపోతుందంటారా? సరిపోతుంది హ్యాపీగా. 2 zeros కట్ చేసాం 2000 లో. ఓకే, సూపర్ కదా, మనీ సేవ్ ప్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభా గారు. వెల్కమ్ అండి.